దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నటువంటి దేవుని బిడ్డ మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారు కదా. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మీతో వాక్యం చేత మాట్లాడి మనందరినీ దేవుడు బలపరచును గాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న వాక్యాన్ని ప్రేరేపించారు. ఒక అంశం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే ఆయన నిలబడి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడి ఉన్నాడో ఈ రోజున మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యంలో ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారు గమనించండి. ఈ రోజున ఆయన అంటే నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు? కారణం ఏంటి? ఈ రోజున ఎందుకు ఆయన మన కొరకు నిలబడి ఉన్నాడంటే నీ మీద దయ చూపించాలని. ఈ రోజున చూడండి, మన కొరకు ఎవరండి ఈ రోజు నిలబడేది? ఈ రోజున నీ కొరకు ఒక గంట నిలబడే వాళ్ళు ఉన్నారా? నీ కొరకు ఒక రోజు నిలబడి ఉన్నారా? ఒక రోజు కదా, ఒక గంట నిలబడే వాళ్ళు ఉన్నారా? ఒక అరగంట నీ కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారా? కానీ నేను ఒక మాట చెప్పనా, నీవు నేను నమ్మిన దేవుడు నీవు కనుక అయ్యా ఈ రోజు నేను ఇబ్బందులు నా కొరకు నిలబడు అని అంటే, నువ్వు నిలబడితే నాకు మేలు జరుగుద్ది అంటే నీ కొరకు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా నిలబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మీతో దేవుడు చెప్తున్నాడు, నా పక్షాన్ని ఎవరు నిలబడట్లేదు, నా పక్షాన్ని ఎవరు నిలబడట్లేదు అని ఒకవేళ కలవర చెందుతున్నావేమో. ఈ వాక్యాన్ని వింటున్న ఏదైనా ఇబ్బంది చేత నా పక్షాన్ని ఎవరు లేరు, నా పక్షాన్ని నిలబడటానికి ఎవరు లేరు అని నువ్వు కలవరం చెందుతున్నావా? భయపడదు. ఆయన నీ యందు నిలబడబోతున్నాడు. ఎందుకు నిలబడబోతున్నాడు అని మనం పరిశీలన చేస్తే, నీ మీద దయ చూపించడానికి ఆయన నీ యందు నిలబడి ఉన్నాడు. నీ మీద దయ చూపించాలని. ఈ రోజున మనుషులు ఎవరికి మన మీద దయ కలగదు. నిలబడతారు కానీ ఎవరు దయ చూపించలేరు. కానీ దేవుడు ఎందుకు మనం ఎందుకు నిల్చుంటున్నాడంటే నీ మీద దయ చూపించాలని, నీ పిల్లల మీద దయ చూపించాలని, నీ కుటుంబం మీద దయ చూపించాలని. ఆయన మన యందు నిలబడి ఆయన దయ కనుక మనకు ఉంటే, ఆయన కనుక దయ చూపిస్తే మన జీవితంలో చేసే కార్యాలు ఒక 2-3 మాటలు చెప్తాను. ఆయన దయ మనతో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అన్నది మనం పరిశీలన చేసుకుందాం. ఒక వాక్యం మీరు చూపిస్తాను. అదే వాక్యంలో అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. మీరు చక్కగా వినండి, దేవుని యొక్క దీవెన పొందండి. దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం మొదటి మాట ఏంటంటే, ఆయన ఎవరు ఎందుకు నిలబడాలనుకుంటున్నాడో ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు? మన మీద దయ చూపించండి. ఆయన దయ ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో జరిగే మొదటి కార్యం 49వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథం. ఆయన ఎవరైతే ఆయన నిలబడతాడో వారినంట నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు మన మీద నిలబడాలనుకుంటున్నాడంటే దయ చూపించటానికి. ఆయన దయ ఎవరి మీద ఉంటుందో, ఆయన దయ ఎవరి కుటుంబం మీద ఉంటుందో వారినంట నీటి బొగ్గల యొద్దకు నడిపించటానికి నీ ఎందుకు నిలబడుతున్నాడు ఆయన. వాళ్ళు నిలబడలేదు, వీళ్ళే భయపడుతూ కలవరి చెందవసరం లేదు. సృష్టికర్తనే దేవుడు నిలబడుతున్నాడు. ఇదిగో నీ మీద దయ కలిగింది, నిలబడబోతున్నాడు, నేను నీటి బొగ్గుల యొద్దకు నడిపించబోతున్నాడు. ఆమెన్. రెండవది, ఎందుకు నీ యందు ఆయన నిలిచి ఉంటున్నాడంటే అదే 49వ అధ్యాయం 10వ వచనం మాట ఏంటంటే, ఆకలి దప్పికలు లేకుండా చేయటానికి నీ యందు దేవుడు నిలబడబోతున్నాడు. అనగా దాని అర్థం ఏంటంటే దరిద్రతను తీసివేయటానికి నీ యందు ఆయన నిలబడబోతున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరం చెందుతున్నావు? ఎందుకు మనోవేదన కలుగుతున్నావు? భయపడమాకు. కృపగలిగిన దేవుడు ఈ రోజు నుంచి నీతో నిలిచి ఉండను గాక. ఆయన దయ నీ మీద చూపించును గాక. దేవుని బిడ్డలు గమనించండి. ఆయన నిలుచుంటే మనం ఎందుకు నిల్చుంటున్నాడంటే దయ చూపించటానికే కాదు, నిన్ను నీటి బొగ్గల యొద్దకు నడిపించటానికి. 2, ఆకలి దప్పికలు లేకుండా చేయటం, అనగా దరిద్రతను తీసివేయటానికి నీ యందు నిల్చుంటున్నాడు. ఆఖరి మాట అదే 49వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం ఉన్నటువంటి మాట. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎండైనను ఎండమావులని నీకు తగలకుండా ఉండటానికే ఆయన యందు నిలబడి ఉండబోతున్నాడు. ఎండైనను ఎండమావులైనా ఏ శ్రమ నీ మీదకి రాకుండా ఉండాలని ఆయన నీ యందు నిలబడి ఉన్నాడు. మరి ఎందుకు భయం? కనుక ఆయన స్తుతిద్దాం. అయ్యా ఎవరు నిలబడిపోయినా పర్లేదు, నువ్వు నా పక్షాన్ని నిలబడను, ఆయన నీ పక్షాన్ని ఉండి ఈ ఆశీర్వాదాలన్నీ నీ జీవితాలు ఫలింప చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక.
ప్రార్థన చేసుకున్న తలవంచండి. ప్రేమ కలిగి మా తండ్రి, కృపగలిగిన నీ కొందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి యందు మీరు నిలిచి ఉండండి. మీరు నిలిచి ఉంటే మీకు దయ కలుగుద్ది. మా మీద దయ చూపించి మీరు నిలిచి ఉంటున్నారు. మీరు నిలిచి ఉంటే మా కలిగి ఆశలు చెప్పారు. అవన్నీ మాకు మా పిల్లలకి ప్రాప్తింపజేసి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు.